ఓర్ని ఆంధ్రాలో బ్రాండెడ్ మందు దొరకలేదని బార్డర్ పొంటున్న ఊర్లకి తాగనీకొస్తుర్రు. మన రాష్ట్రం పెద్ద మద్యం కంపెనీలకు పేరుగాంచింది. మందు బాబులకు అన్ని రకాల బ్రాండ్లు మద్యం అందుబాటులో ఉండేది. కానీ జూన్ తర్వాత రాష్ట్రంలో పెద్ద కంపెనీల బ్రాండ్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. సర్కారు జూన్ తర్వాత మద్యం పాలసీ తెస్తుందని, అందులో భాగంగా కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త కంపెనీల మద్యం మాత్రమే వైన్ షాపుల్లో అమ్ముతున్నాయని వినికిడి. ఈ కొత్త కంపెనీలు ఊరు పేరు లేని చిన్న కంపెనీలుగా ఉంటాయని, ఇవి నాణ్యతను కలుషితం చేయవచ్చని, దానివల్ల కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా, ఇతర కంపెనీలకు నష్టం కలిగేలా కొత్త పాలసీని తీసుకురానున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న బ్రాండ్లు అంతకన్నా ముందు కంటే కనబడకపోవడంతో మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు. నో స్టాక్ బోర్డులు షాపుల ముందు కనిపించడం మొదలైంది. కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజలకు అలవాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేఎఫ్సి, స్ట్రాంగ్, లైట్, విజరు, ఆఫీసర్స్ చాయిస్, ఖర్జూరా, కుల్వర్గో, హార్డ్, హైవ్, 1000, రాయల్ స్టాక్, టాపర్, సోనీ వంటి బ్రాండ్లు జూన్ తర్వాత కనబడకపోవచ్చని అంచనా. అధికార పార్టీలో ఒక మంత్రి తమ్ముడు లిక్కర్ పాలసీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మందు బానిసైన మనిషి 4-5 రోజులు తన ఇష్టమైన బ్రాండ్లు దొరకకపోతే కొత్త కంపెనీల మందును తీసుకోవాల్సిందేనని ఆలోచన కల్పిస్తూ కుట్రలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలిగా.